లేదు బాబు. వాడేం మాట్లాడుతున్నాడో విన్నావా? ఏమన్నాడమ్మా? నేను వాడి దగ్గర పద్ధతులు నేర్చుకోవాలట. నేర్చుకునేదేముంది? కాలాన్ని బట్టి మామని ఉంటాడు. అంటే మీరంతా కూడబలుకొని మాట్లాడుతున్నారా? కూడబలుకొని మాట్లాడుకోవడానికి ఇదేమైనా దొంగతనమా, దోపిడీయా, రాజకీయమా? ఏం మాట్లాడుతున్నావమ్మా? కాస్త నీ కోపం తగ్గించుకో. మాట్లాడదురా, నేను తల్లిండ్రా, మిమ్మల్ని కన్నాను. కన్నావు కానీ పెంచి పెద్ద చేయడం నీ బాధ్యత. అంత మాట్లాడా నోరు లేని పశువుల్లో పడడం మా వల్ల కాదు. అంటే మమ్మల్ని చేయమంటారా? చేసేదేముంది? కాస్త దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు మానుకోమని ఆయన గారితో చెప్పండి. ఇలా చేస్తూ పోతే చివరికి చెప్పే గతి బజార్ని పడాల్సి ఉంటుంది. ఆఖరికి అడుక్కుని రాసి ఉంటుందమ్మా, అడుక్కుని రాసి ఉంటుంది. ఆయన కీర్తి భూలోకం మొత్తం తిరుగుతుంది బాబు. అమ్మా, సత్య హరిశ్చంద్ర లాంటి వాడే దాన ధర్మాలకు పోయి భార్యా బిడ్డల్ని పదాలు పాలు చేశాడు. ఆఖరికి అన్నం కూడా దొరక్క వాటిలో పిండా కొడుతున్నాడమ్మా, పిండా కొడుతున్నాడు. ఎందుకమ్మా భయపడుతున్నావు? ఎందుకు భయపడకమ్మా, ధైర్యంగా ఉండు. ఇలా ధైర్యంగా ఉంటే మనం సాధించలేదంటూ ఏదీ లేదమ్మా. సాధించిన ఘనత మీరు ఇలా తయారవుతారని ముందే తెలుసుంటే మీ గొంతులను చంపేదాన్ని. అమ్మా, నీకు కోపం వస్తే చంపుతానమ్మాయే. అదే నాకు కోపం వస్తే మీ నాన్న నాకు చెప్పి నీ తాత తీస్తాను. అని అంటే నాకేమన్నా భయపడుతున్నావా? రానే ఆయన ముందే తెలుసుకున్నావు. రాని చూసావా అన్నయ్య? అమ్మ ఏం చేసిందో చూసావా అన్నయ్య? ఎదిగిన బిడ్డలను కూడా చూడకుండా నదికొచ్చినట్టు తిట్టిందన్నయ్యా. ఆమెకి చేయి కూడా చేసుకున్నయ్యా, చేయి కూడా చేసుకుంది. ఈ విషయం రేపు బజార్లో నలుగురు కుర్రాళ్ళకి తెలిస్తే ఊళ్ళో తిరగాలా, నేర్చుకొని చావాలా? మనం ఎందుకు చచ్చేది? మనం ఏమన్నా కాని పని చేసామని చావాలా? వస్తే వాళ్ళే చావాలా? చావాలి, వాళ్ళే చావాలి, వాళ్ళే చావాలి. పైగా అమ్మా, మీరు మమ్మల్ని కాడమే మీరు చేసిన తప్పు. చిన్నవాడ మాట్లాడుతున్నాడు. పెద్దవాడిని కరకనే వాడు నీ మీద దూకు పెట్టాను. పెద్దవాడిని కరకనే నాన్న ఏమి చేసే సహించాను. పెద్దవాడిని కరకనే నాన్న మీద ఒక మాట పడకుండా వెనకేసుకుంటూ ఊరుకున్నాను. ఇప్పుడు చదువుతున్నా పెద్దవాడిని కనుక నాన్నగారికి చెప్పి ఆస్తి పంచమను. బైక్ బైగన్ బైక్ బైగన్ బుద్ధి లేదు మీకు, సంస్కారం లేదు మీకు. బుద్ధి ఉన్నవారైతే కొడుకులకు మాట్లాడేట్టు ఇచ్చేవారు.
బాబు ఆయన ఈ ఊర్లో అందరు గౌరవిస్తారా? అవును, ఈ ఊరి మీద పడి ముడిగం చేస్తారు కాబట్టి గౌరవిస్తారు. ఆయనంటే ఊరంతా భయపడతారా? అవును, ఈ ఊరి మీద పడి డబ్బు పలుకుతారు కాబట్టి గౌరవిస్తారమ్మా. ఆయనంటే ఊరంతా దేవుడా కొలుస్తారా? దేవుడు 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 పేరు చెప్పి సొమ్మంతా దొరుకుతున్నారమ్మా. అమ్మా, ఈ ఊళ్ళో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, ఆశాలు ఉన్నారు, ఊసాలు ఉన్నారు. కానీ ఇంత పిచ్చిగా వేదిగా మన పరిస్థితులు ఏంటో ఆలోచించకుండా ఉంటున్నారు. చెప్పండి నాన్నగారికి, లేకపోతే నేనే చెబుతా. జరిగిందేదో జరిగింది. ఇక్కడ నేను జాగ్రత్త లేకపోతే చెప్పండి చెప్పు. గొడవలు చెప్పు. ఏయ్ మూర్తి, నాలికేనా? నాలిక తాకి మచ్చ. ఆ పొరలో ఉన్నది మెగరా మచ్చ. నాకు కనుక తెక్కరేగిందంటే నేనేమి చేస్తానో నాకే తెలియదు. నేను ఎంత మొండి వాడినో ఊరందరూ తెలుసు. ఏం చేస్తారా? ఇంతకన్నా మీరు మమ్మల్ని ఏం చేస్తారు? ఏమి చేస్తావో ఏమో, నేను చెప్పింది జరగాలి, జరిగి తీరాలి అని ముందుగానే చెప్పాను. చెప్తాను. కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ప్రతిమే వాళ్ళు చూసుకుంటారట. వాళ్ళ మాట వినండి అని మీ నాన్నగారు చెప్తారు కదా. అందుకే తెలుసుగా నాన్నగారికి చెప్పి ఎలా నడవలో అలా నడవడం మంచిదని చెప్పు. లేకపోతే ఇంటి పరు పదాన్ని పడకుండా ఉండాలంటే ఆస్తి పంచమను, లేకపోతే చాలా వరకు పోతుంది. నా మాటగా చెప్పు. పెద్ద బాబు చెప్పాడు. పదే పదే గొడవల దగ్గర నాకు భయంగా అంటాను. మా కోసం, మా గోల్ కోసం ఏమైనా అంటాను, ఏమైనా చేస్తాను. అవసరమైతే చాలా వరకు మనకి యాక్షన్ వస్తే స్లోగా చేస్తారు. తొందర పట్టం. చెప్పు చెప్పు అది చెప్పు చెప్పు తొందర చెప్పు. అయ్యో ఆస్తి పట్టబడితే నీరు అవసరమైతే బజార్లో రక్త బంధు దగ్గర పంచాయతీ పెట్టించి రక్త చేస్తాను. ఆస్తి పట్టబడి దగ్గర తిందుకున్నాయండి, దగ్గర ఉంచుకున్నాయండి. ఆయన కానీ నువ్వు కానీ చెమట తీసి సంపాదించారా, లేదా నీ పుట్టిన నుంచి 7 ఎడ్ల బల మీద సారే తీసుకొచ్చావా? ఆస్తి పంచబడే నీరుగా వస్తా. నాన్నగారికి చెప్పి ఆస్తి పంచబడిపోతే చాలా వరకు వస్తుంది. వస్తా.